రాష్ట్రంలోని దాదాపు 42.85 లక్షల మంది పింఛన్దారులపై దాని ప్రభావం పడనున్నది. పథకాల లబ్ధిదారులు అయితే ఆ సంఖ్య కోట్లలో ఉండనున్నదని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే పథకాలు తెల్లముఖం అని క్యాప్షన్ ఎందుకు పెట్టారంటే, ఏదైతే పెన్షన్దారులకు ఇప్పటిదాకానేమో డైరెక్ట్ ఇస్తున్నారు కదా, ఆ పథకాలు ఎట్లా మళ్ళీ కోత పోయాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఒక స్కెచ్ తయారు చేసింది. ఎందుకంటే పెన్షన్లు ఇయ్యలేక ఆర్థిక సంక్షోభం వచ్చింది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఖజానా ఖాళీ అయిపోయింది కంప్లీట్గా. మరి ఎట్లా వీళ్ళ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి కొత్త రకం స్కీమ్ పట్టుకొచ్చి ఫేస్ రికగ్నేషన్ అంటే ఇప్పటి నుంచి ఫేస్ రికగ్నేషన్ అయితేనే, అంటే ముఖానికి మన ఆధార్ కార్డు ఇట్లా పెట్టుకున్నప్పుడు మనం కళ్ళు చేతులు ఎట్లా తీసుకుంటారో అట్లా ముఖానికి సంబంధించి తీసుకుంటారంట. అట్లా ఓకే అయితేనే పెన్షన్ ఇస్తారంట. అట్లా ఒకవేళ అట్లగారి పెన్షన్స్ వీళ్ళు అమలు చేస్తే దాదాపు 42.85 లక్షల మంది పింఛన్దారులపై మళ్ళీ ప్రభావం పడుతుంది. పథకాలు లబ్ధిదారులు అయితే మాత్రం ఆ సంఖ్య కోట్లనే ఉన్నదంట. ఎట్లా ఎగ్గొట్టాలి పెన్షన్లు అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ కొత్త రకం ఒక స్కీమ్ తీసుకొస్తుంది. నిన్ననేమో యూరియా ఎట్లయితే కొట్టాలని చెప్పేసి యాప్ పట్టుకొచ్చింది కదా, ఇలా పెన్షన్దారులకు మళ్ళీ ఒకటి పట్టుకొచ్చింది. ఇప్పటికే గ్యారంటీలు ఎగవేత, ఇక ఉన్నవాటి కోత, పెన్షన్లు స్కీమ్లకు ఫేషియల్ రికగ్నేషన్ సర్కారు యోజన, ఇక అన్ని స్థాయిల ఉద్యోగులకు ఎఫ్ఆర్ఎస్ అమలంట. విలేకరులతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 42.8 లక్షల మంది పింఛన్ ఎఫెక్ట్, లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు ఎఫ్ఆర్ఎస్ ముసుగు, 2.5 లక్షల మంది మెడపై కత్తి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిపై ఫోరెన్సిక్ ఆడిట్, సీఎం ఆధార్తో వేతనాలు క్రాస్ చెక్, తప్పు తేలితే అరెస్టు రికవరీ అంట. ఎక్కడికేని ఖజానాలో పైసలు లేవు. అది ఎట్లా చేసైనా సరే ప్రజల మీదనే భారం మోపి ప్రజలకున్న పెన్షన్లే కావచ్చు, ప్రజలకు వచ్చే అమౌంట్లే కావచ్చు, దాన్ని ఎట్లా తోక పెట్టేసి కట్ చేద్దామా అనే స్కెచ్లే ఉన్నాడు తప్ప రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎట్లా పెంచుదాం, ఆదాయ వనరులను ఎట్లా సమకూర్చుకుందాం, ఆదాయం పెంచి తెలంగాణ ఉద్యోగులకే కావచ్చు, తెలంగాణ పథకాలకు రైతులకే కావచ్చు, పెన్షన్దారులకే కావచ్చు, అట్లా ఆధారాలు పెంచి ఆదాయం పెంచి ఇస్తే మంచిగా కానీ ఉండే కడి చేసే ఆలోచనలనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టు ఇక్కడ అర్థమవుతున్నది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.